కోణం ఉంది. నేనే కదండి డైరెక్ట్ సాక్ష్యం, బలైంది నేనే కదా, నేనే సాక్ష్యం ఉన్నా ఇక్కడ. సో డెఫినెట్గా కుట్ర ఉంది. నేను ఇవాళ ఈ పత్రికను చూపించడానికి కారణం ఏంటంటే నాకు ఆ పత్రిక మీద అక్కసు కాదు, ఈ హెడ్లైన్ చూడాలి. దేని ఆధారంగా ఈ హెడ్లైన్ వచ్చింది? ఇటువంటి కుట్రలు తెలంగాణ ఉద్యమంలో మనం చూసినాం, మళ్ళీ వాటిని పునరావృతం చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను కాషన్ చేస్తూ ఉన్నా, తెలంగాణ ప్రజలకు హెచ్చరిక చేస్తూ ఉన్నా, జాగ్రత్తగా ఉండండి, వీళ్ళ కుట్రలు గమనించండి అని చెప్పి నేను ప్రాధేయపడతా ఉన్నాను. ఇప్పుడు నేనేమంటున్నా అంటేనే యాపిల్స్ని ఆరెంజెస్ని కంపేర్ చేయొద్దు. ఇటువంటి ఇన్సిడెంటు ప్రపంచంలో టనల్స్ తవ్వడమే వింత అయితే అందులో లార్జెస్ట్ టనల్ ఇది వరల్డ్లో. ఇటువంటి టనల్లో ఒక యాక్సిడెంట్ జరిగింది. ఇటువంటి టనల్ యాక్సిడెంట్ హిమాచల్ ప్రదేశ్లో కూడా జరిగింది. జరిగినప్పుడు అక్కడ ముఖ్యమంత్రి పోయి ఆడనే కూర్చున్నాడు. ఒక ముఖ్యమంత్రి పోయి అక్కడ కూర్చుంటే రెస్క్యూ ఆపరేషను సీరియస్నెస్ అన్నది తెలుస్తుంది. ఇక్కడ ముఖ్యమంత్రి పోలేదు, మంత్రులు పోయి కూర్చున్నారు. కానీ ఇవాళటి వరకు పేపర్ల వార్తలు ఏమొస్తున్నాయి? ఇంకో పైప్ వస్తుంది, ఇంకో మెషిన్ వస్తుంది, వచ్చిన మెషిన్కి పార్ట్స్ బాగాలేవు, ఉన్నాయి లేవు అంటే ఒక కోఆర్డినేటెడ్ కన్సాలిడేటెడ్ ఎఫర్ట్ అనేది కనబడతలేదు. 8 మంది చనిపోయిన వాళ్ళు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, నార్త్ ఇండియన్ స్టేట్స్ నుంచి మన దగ్గరికి బతకడానికి వచ్చిన వాళ్ళు ఇంజనీర్లు అందరూ ఉన్నారు అందులో. మరి ఈ మన ఇమేజ్, తెలంగాణ ఇమేజ్ ఆ రాష్ట్రాలలో ఎట్లుంటుంది రేపు పొద్దున? దాని బాధ్యత ఎవరు? ముఖ్యమంత్రి గారే కదా కస్టోడియను, వారు వెళ్ళాలి కదా. నేను అనేది ఏంటంటే ఆ బాధ్యత ఫీల్ అయితే ఉంటుంది, లేదులే నాకేం బాధ్యత అనుకుంటే గిట్లే ఉంటుంది. 8 మంది చచ్చిపోతే నాకేంది, నేను ఎన్నికల ప్రచారానికి పోతా. 8 మంది ఇరుక్కుంటే నాకేంది, నేను ఎన్నికలకు పోతా. డిజాస్టర్ అయితే నాకేంది, నేనైతే ఢిల్లీకి పోతా అని పోయేటోళ్ళని ఏమంటామండి? బాధ్యత తీసుకోవాలని కోరుతున్నాం అంతేనే. మేమేం అడుగుతామండి? మేము ఎక్కడ అధికారంలోనూ? నేనేమంటున్నా, కిషన్ రెడ్డి గారు ఏం అడుగుతున్నారో ఏం అడుగుతలేరో, ప్రధానమంత్రి గారి డైరెక్షన్లో ఈ ఆర్ఎస్ఎస్ ముఖ్యమంత్రి గారు ఏం పని చేస్తున్నారో మాకు తెలియదు. వారి బ్యాక్గ్రౌండే ఆర్ఎస్ఎస్, వాళ్ళిద్దరు ప్రతి విషయంలో కలిసి పనిచేస్తారు. మొన్న ఎంపీ ఎలక్షన్లో చూసినాం, అంతకుముందు ఎమ్మెల్యే ఎలక్షన్లో చూసినాం. మొదటి నుంచి ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో బీజేపీ వాళ్ళే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దగ్గరుండి కాపాడుతున్నారు. మేము ఏదైనా తీవ్రమైనటువంటి విమర్శ తేవడమో, ప్రజల ముందుకు ఒక వాస్తవాన్ని బయటపెట్టడం చేయగానే ఎవరు వచ్చి మమ్మల్ని క్రిటిసైజ్ చేస్తారు? ఫస్ట్ రఘునందన్ రావు గారు, బండి సంజయ్ గారు వచ్చి మమ్మల్ని తిడుతుంటారు. అంటే వాళ్ళని ఏదో తిట్టినట్టుగా ముఖ్యమంత్రి గారిని డిఫెండ్ చేసుకుంటా. పార్ట్నర్షిప్ ఈజ్ బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్ బ్రదర్, అది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ ఈ రాష్ట్రంలో. దేశం మొత్తం లేని జరిగినా కూడా ఇక్కడ మాత్రం వాళ్ళిద్దరు కలిసే ఉంటారు. ఇక్కడ మాత్రం అన్ని వాళ్ళు అనుకునే పనులు చేస్తారు, అనుకునే విమర్శలు చేస్తారు. ఎప్పుడు ఎవరు పాత్రను ప్రవేశపెట్టాలనో వారికి తెలుసు, అట్లా ప్రవేశపెట్టుకుంటూ చేస్తున్నారు. సో కాంబినేషన్ పార్ట్నర్షిప్ ఏదన్నా ఉంది ఈ రాష్ట్రంలో అంటే దట్ ఈస్ బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్. థ్యాంక్ యూ. నేనేమంటున్నా బ్రదర్, చాలా మాట్లాడిర్రు నిన్న ముఖ్యమంత్రి గారు. ఎప్పుడు మాట్లాడినరు? ప్రధానమంత్రి గారిని కలిసిన తర్వాత కాన్ఫిడెంట్గా 3 గంటలు ముచ్చట్లు పెట్టిరు. 1 కాదు 2 కాదు, అందులో అనేకమైన అంశాలు మాట్లాడారు. ఈ అన్ని అంశాలు కూడా ప్రధానమంత్రి గారి చేతిలో ఉన్నాయి కదా. ఎమ్మెల్యేల మీద ఏం తీర్పు రాదు అంటున్నారు. ఆ విషయం మీ వీరికి ఎట్లా తెలుసు? ఏది వస్తుందా రాదా, ఎవరి చేతిలో ఉంది, ఏంది అధికారం మీకు అర్థమవుతుంది కదా. నేను అనేది ఒకటే, వాళ్ళ నెక్సెస్ అన్నది, వాళ్ళ రిలేషన్షిప్ అన్నది నిన్న బయటపడిపోయింది. ప్రధానమంత్రి గారిని కలిసి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు అనేకమైన విషయాలు మాట్లాడారు. అందులో ప్రధానంగా మా శ్రేణులకు, తెలంగాణ ప్రజలకు మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఒక కుట్ర జరుగుతూ ఉన్నది, ఆ కుట్రను మీరు గమనించండి. ఎందుకంటే ఇటువంటి కుట్రలు మస్తు చూసినాం తెలంగాణ ఉద్యమంలో. మనం ప్రజలకు మేము కమ్యూనికేట్ చేయడం ద్వారా ఆ కుట్రలను ఎదుర్కోగలిగినాం. ఫ్యూచర్లో కూడా అదే చేయాలని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న. జై తెలంగాణ.